మొటిమలు, పింపుల్స్ ఎన్నో క్రీమ్స్ రాస్తున్నా కూడా తగ్గకపోతే ఒక చిన్న గృహ చిట్కాతో వాటిని సులువుగా తగ్గించుకోవచ్చు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. అసలు ఈ మొటిమలు ఎందుకు వస్తాయంటే, మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్స్ లో ఏదైనా తేడా వచ్చినా, లేదంటే అధిక ఒత్తిడికి మీరు గురి అయినా సరే మొటిమలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కఫ, వాత, పిత్త శరీరాల్లో, పిత్త శరీరం అంటే వేడి ఎక్కువగా ఉండే శరీరాల్లో కూడా మొటిమలు ముఖ్యంగా స్త్రీలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. దీనికోసం కేవలం ఒక 50 గ్రాముల లవంగాలను తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకోండి. అలాగే ఒక 50 గ్రాములు నల్ల జీలకర్ర అని మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది, లేదంటే సూపర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడు దొరుకుతుంది. ఈ నల్ల జీలకర్రను కూడా ద్వారగా వేయించి బాగా దంచి పొడి చేసి ఈ రెండింటిని కూడా కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. మీరు ఖాళీ సమయాల్లో ఉండేటప్పుడు, రిలాక్స్డ్ గా ఉండేటప్పుడు ఈ రెండు కలిపినటువంటి ఈ పొడిలో కొంచెం నీళ్లు వేసి ఒక పేస్ట్ లా తయారు చేసుకొని ఎక్కడెక్కడైతే మీకు మొటిమలు ఉన్నాయో దానిపైన వీటిని ఇలా ఇలా అద్దండి. మొహం అంతా ప్యాక్ లా వేసుకోవాల్సిన పని లేదు. కేవలం మీకు మొటిమలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఇలా పెట్టుకొని ఒక అరగంట తర్వాత ల్యూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా ప్రతిరోజు రోజుకు 2 సార్లు చేస్తూ ఉంటే చంద్రబింబం వలె ప్రకాశవంతమైన, కాంతివంతమైన చర్మం, ముఖం మీ సొంతం అవుతుంది. ఈ పింపుల్స్ సమస్యతో బాధపడేవారు రోజుకి కనీసం 10 గ్లాసుల నీరుకి తగ్గకుండా తాగుతూ ఉండాలి. మీరు తినే ఆహారాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా చూసుకుంటూ ఒక ప్లేట్ భోజనం పెట్టుకుంటే అందులో సగం ఉడికించిన కాయగూరలు ఉండేలాగా చూసుకోండి. అంతేకాకుండా మీ ముఖాన్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే రోజుకు 2 నుండి 3 సార్లు గోరువెచ్చని నీటితో మొహాన్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఎక్కువగా విష రసాయన పదార్థాలు ఉండేటువంటి క్రీమ్స్ ని మొహానికి రాస్తూ ఉంటారు. సున్నితమైన మొహానికి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆయుర్వేద ఔషధాలను వినియోగించడం మంచిది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా 1 గ్లాసు క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, లేదంటే టొమాటో జ్యూస్ కానీ ఇలా కూరగాయల జ్యూసులు గనక మీరు తీసుకోగలిగితే లోపల నుంచి కూడా ఇవి శుభ్రపరుస్తూ వస్తాయి మీ దేహాన్ని, అలాగే చర్మాన్ని కూడా. మరి ఈ చిట్కాని పాటించండి. ఎవరైతే పింపుల్స్ సమస్యతో బాధపడుతున్నారో పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా సరే దీనిని పాటించవచ్చు. దీంతో పాటు మమ్మల్ని సంప్రదించాలి, మా దగ్గర నుంచి ఏవైనా ఔషధాలు పొందాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్లకు సంప్రదించవచ్చు. అది కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.